ఎండ కొడుతుంది, ఇంకా మళ్ళీ చిన్న చిన్న చినుకులు పడుతున్నాయి. ఏందో ఏమో ఏం సమజై పాడైతలేదు. గా ముచ్చట పక్కన పెట్టి ముందుగాల ఇయాటి వార్తల హెడ్లైన్స్ ఏందో చూసేయండి. మళ్ళా షురు అవుతుందంట కరోనా రోగం. ఎందుకైనా మంచిది భద్రంగుండు రోజు జనం. మన తాన ఎక్కడ చూసినా వాతావరణంలో మార్పులు, దానికి తగ్గట్టే జాగ్రత్తలు తీసుకోవాలి ప్రజలు. కుక్కర్లు వంచితే పక్క పాటోలు చేస్తున్నారు కుట్రలు. ఇది మంచి పద్ధతి కాదని ఘరమైతున్నారు ఆదిలాబాద్ ప్రజలు. ఎర్రబెల్లి దయాకర్ సారు మీటింగ్ ల మాటలు. మీటింగ్ పెడితేనే మేము యాదుకొస్తామా అని అడుగుతున్నారు పక్క మస్తు డిమాండ్ ఉన్నాయంట మట్టి గణేష్ విగ్రహాలు. ఎట్లయినా కొనుడే అని అంటున్నారు భక్తులు. 9 ఏళ్లల్లా 2 లక్షల కోట్లు మందు అమ్మకం. వారేవా అని గమ్మత్తుగంటున్నారు చూసిన జనం. మా డైరెక్టర్ సార్ ఏంది గీ వార్త గిప్పుడు పెట్టిండు. అబ్బా మొదగాలనే గీ వార్త చెప్పాలనా? అయినా చెప్పక తప్పుతుందా? చెప్దాం. అయినా అందరికి అక్కడికి వచ్చే ముచ్చట్నే కదా, చెప్పేద్దాం. ఏం లేదుల్లా, ఈ వార్త చెప్పనీకి మేము గింతగనం సోచాయిస్తున్నాం ఏందని పరేషాన్ కాకుండ్రి. ముచ్చటిన్నాక మీరు కూడా గట్లనే చేస్తారు. మొత్తానికి ఇక్కడ ముచ్చట ఏందంటే కరోనా పురుగు. హాగో మళ్ళా కరోనా పురుగు ఏందని సోచాయించకుండ్రి. ఓ దిక్కు చూస్తేనేమో వానలు, అటు దిక్కు చూస్తేనేమో వాతావరణం మార్పులు. ఇక ఆలస్యం చేయకుండా అసలు ముచ్చటేందో ఇనుండ్రి. అగో మళ్ళా కరోనా పురుగు ఏంద్రో అని పరేషాన్ కాకుండ్రి. ఉన్న ముచ్చటనే చెప్తాన్నాం. అవు ఒకప్పుడు ఒక 2 ఏండ్లు మనల్ని ముప్పు తిప్పలు పెట్టినాగా కరోనా పురుగు మళ్ళా మన తన షాలైతాందనే చెప్పుకోవచ్చు. ఇక్కడ ఇంకో ముచ్చట ఏందంటే కరోనా పురుగు నుంచి ఉపశమనం పొందినామని అనుకునే లోపలనే ప్రపంచ ఆరోగ్య సంస్థ మరొక్క బాంబు వేల్చింది. అయితే ఇక్కడగా కరోనాకు బదులుగా ఇప్పుడు ఈజీ5 అనే ఒక కొత్త వేరియంట్ వ్యాప్తి చెందుతాందని చెప్తారు. ఈ వేరియంట్ ఇప్పటికే 51 దేశాలలో పాకిందంట. ఈ ఈజీ5 అనేది ఒమిక్రాన్ నుండి పుట్టుకొచ్చిందని చెప్తాండ్రు. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన అస్సలు ముచ్చట ఏందంటే గా కరోనా నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్నామని నిమ్మలం కావద్దని చెప్తాండ్రు WHO అధికారులు. అయితే ఇప్పుడు మనకు తెలిసిన వైరస్ ఏమైనా ఉన్నదా అని ఎవరు అడిగినా మనం ముదుగాల చెప్పే పేరేమైనా ఉన్నదంటే గదే కరోనా. అయితే గా కరోనా అనేది ఒక 2 ఏళ్ల కిందట, ఇక మొన్న 3 నెలల కింద కూడా గదేదో ఒమిక్రాన్ అయిన వైరస్ కూడా పబ్లిక్ ని మస్తు పరేషాన్ చేసింది. అయితే ఇప్పుడు గా 2 వైరస్ల నుండి పుట్టిన కొత్త వైరసే ఈ ఈజీ5 అనే వైరస్. ఇప్పటి వరకైతే చైనా, కొరియా, జపాను, కెనడా హగో గక్కడగక్కడ దేశాలలో అయితే ఈ వైరస్ వచ్చినట్టు అక్కడ డాక్టర్లు చెప్తాండ్రు. ఇక అక్కడ పబ్లిక్ కూడా ఆలస్యం చేయకుండా దానికి తగ్గట్టే జాగ్రత్తలు కూడా తీసుకుంటాండ్రంట. అగో గదన్నట్టు ఇక కొత్త పురుగు ఈజీ5 అనే వైరస్ ముచ్చట. ఇక కరోనా కేసులు తగ్గినాయి, మొన్న వచ్చిపోయినగా ఒమిక్రాన్ ముచ్చట కూడా అయిపోయిందని నిమ్మలం కాకుండ్రి. ఇంత టైం మంచిగుండి ఇంకా మనం దేశం దాకా అయితే ఇంకేం రాలే. ఎందుకైనా మంచిది పబ్లిక్ జర భద్రం. అసలే ఇవాళ రేపు రోజులు మంచిగా లేవు. ఇక మంచో సెడో మీరైతే మూతికి మాస్కులు, చేతులకు శానిటైజర్లు, మనిషికి దూరం ఉండేటట్టు చూసుకోండి పబ్లిక్. గిదెక్కడి కథరో నిన్న మొన్ననేమో అటు టీవీలో చూసినా ఇటు వార్త పేపర్లో చూసినా ఎక్కడ చూసినా రాబోయే 2 రోజులల్లా భారీ వర్షాలని చెప్పిండ్రు. కానీ ఇక్కడ చూస్తేనేమో ఎప్పుడు పడితే అప్పుడు వాన పడుతుంది, మళ్ళా ఉన్న ఫలంగా అప్పటికప్పుడే ఎండ దంచి కొడుతుంది. ఏం చేయాలో సమజ్గాక పబ్లిక్ మస్తు తిప్పలు పడుతుండ్రు. ఇక ఏది ఏమైనా ఎవ్వరు ఎన్ని చెప్పినా మనం ఉండే జాగ్రత్తలు మనం ఉండాలి. ఇంకింత ముచ్చట కూడా చెప్పాలి. గదేంతో మీరే వినేసేయండి. అబ్బబ్బా ఏం వానాలరా నాయన, 3 రోజుల సంది ఒకటే వాన. బయటికి పోదామన్నా లోపలికి రావాలన్నా మస్తు తిప్పలవుతున్నది. 3 రోజుల సంది మన తాన వాన ముస్తారు మస్తుగానే ఉన్నది పోండ్రి. ఇక అంతటేమో కానీ పట్టణంలో మాత్రం వాన చినుకులు పడ్డాయంటే కథం పబ్లిక్ మస్తు గోసలే. పట్టణంలో ఎక్కడ చూసినా వాన చినుకులే, ఎక్కడ చూసినా రోడ్ల మీద వరదలై పారుతున్న వాన నీళ్లు. పబ్లిక్ కాలు బయట పెడదామంటే మస్తు భయం అవుతున్నదట.
ఇక పట్నంలో వాన ఏ తిరుగున్నదంటే హుసేన్ సాగర్ నిండిపోయింది. అక్కడక్కడ పెద్ద పెద్ద కాలువలు పొంగి పొర్లుతున్నాయి. ఇక చిన్న చిన్న చెరువులు నిండి మత్తలే దునుకుతున్నాయంట. ఇక ఎక్కడ చూసినా జోరుగా వానలు. మనుషులు బయటికి పోతే కథం ఒకల మొగలు ఒకలు కనబడకుండా వాన ముసరే ఉన్నదట. మొత్తము మస్తు పర్సన్ అవుతున్నారు పట్నం పబ్లిక్ అయితే. ట్యాంక్ బండ్ దగ్గర ఉన్న హుస్సేన్ సాగర్, ఖైరతాబాద్, సికింద్రాబాద్, హైటెక్ సిటీ, మియాపూర్, అత్తాపూర్, కుక్కట్పల్లి, కోంపల్లి, నాంపల్లి, కోటి, ఎల్బీ నగర్, హైట్ నగర్, నాగోల్, దుర్గంచేరు, రాయదుర్గు ఎక్కడ చూసినా పొట్టు పొట్టు వాన. ఆయనతో వాన నీళ్లు రోడ్డు మీదకి వచ్చేసరికి ఎక్కడ చూసినా మస్తుగా ట్రాఫిక్. ఉత్త టైంలోనే మన పట్నంలో మస్తు ట్రాఫిక్ ఉంటుంది. ఇక ఇప్పుడు మళ్ళీ దానికి తోడు వానలు పడేసరికి పట్నంలో పబ్లిక్ మస్తు గోస అవుతున్నది ఈ ట్రాఫిక్ తోని. ఇక పొద్దుగా లేచి కొలువు పోయేటోళ్ళకైతే మస్తు తిప్పలు అవుతున్నాయని చెప్పుకోవాలి. రోజు ఆఫీస్కి అందరు గంటలు పోయేటోళ్ళట. కానీ ఇవాళ మాత్రం అందరికి గంట, అర్ధ గంట, 2 గంటల దాకా అయిందంట. హాన నీళ్ళు మొత్తం రోడ్ల మీదకి వచ్చేసరికి భాగ్యనగరంలో బండ్లు నడపాలంటే పబ్లిక్ మస్తు భయం అవుతున్నది. ఇక నిన్న మొన్న కార్లలో, బస్సులలో కూడా పోతే మస్తు తిప్పలు అవుతుందని మెట్రో ఎక్కితే ఇవాళ మెట్రోలో కూడా ఫుల్గా జనాభానట. మొత్తానికైతే ఈ పొద్దుల వానలు ఇంకా 2-3 రోజులు పడేట్టు ఉన్నాయని చెప్తున్నారు వాతావరణ శాఖ పెద్ద సార్లు. ఎందుకైనా మంచిది పబ్లిక్ జర పైలం అవసరం ఉంటేనే అవతల పోంట్రీ. ఇప్పుడు రాజకీయ ముచ్చట ఏందో చూద్దాం. నాకు తెలిసి ఈ వార్త ఇప్పుడు చెప్పేదైతే కాదు, కానీ ఇప్పుడు చెప్పాల్సిందే. ఎందుకంటే ఇప్పుడు మన తెలంగాణలో ఒక 4 నెలల సంధి అన్ని గిసోంటి ముచ్చట్లే నడుస్తున్నాయి. అయితే ఇక్కడ అస్సలు ముచ్చట ఏంటంటే అధికారంలో ఉన్న లీడర్లు పోయే పని ఒకటైతే వారికి పోయినాక ఇంకో పని చేస్తున్నారు. మన తెలంగాణలో ఒక్క 4 నెలల సంధి అన్ని గిసోంటి ముచ్చట్లే నడుస్తున్నాయి. అయితే ఇక్కడ అసలు ముచ్చట ఏంటంటే అధికారంలో ఉన్న లీడర్లు పోయే పని ఒకటైతే ఆడికి పోయినాక ఇంకో పని చేస్తున్నారు. మీకు మొత్తం ముచ్చట సమజ్ కావాలంటే మీరు ముందుగాలకి ఇక్కడ కనబడే సారు మాటలు వినుండ్రి. కాంగ్రెస్ పరిపాలించే ఛత్తీస్గఢ్, రాజస్థాన్, కర్ణాటకలో ఇంకా ఈ లోటలు బిందెలు ఉన్నాయి. వాడు ఆడ చేయడు, వాడు ఈడొచ్చి మాట్లాడతాడు. ఆడ 24 గంటల కరెంట్ లేదు, 7 గంటలు పెన్షన్ 400 రూపాయలు. ఇక్కడికి వచ్చేమంటాడు కాంగ్రెస్ నేను కూడా ఇస్తా. వాడు వచ్చేదే పోయేది పీకేది లేదు. ఆడ మాట్లాడుతాడు వాడు. అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎంత మూర్ఖులు ఒకసారి ఆలోచించండి. దయచేసి మనం అందరం కూడా రివ్యూ చేసుకోవాలి. ఏ ప్రభుత్వం చేస్తుంది, కేసీఆర్ గారు ఏ రూపంగా చేస్తారని రివ్యూ చేసుకోవాలి. మన పెన్షన్ 2000 ఇస్తున్న ఏకైక రాష్ట్రం భారతదేశంలో. ఆ పెన్షన్లు ఇచ్చే మంత్రి నేనే. కేసీఆర్ గారు నాకే ఒప్పచెప్పాడు. ఏ రాష్ట్రంలో లేదు పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వంలో. కరెంటు కూడా 7 గంటలే వచ్చేది. ఇప్పుడు కేసీఆర్ గారు వచ్చిన తర్వాత కన్పెటిషన్లకు నీళ్లు వచ్చినాయా రావలేదు పక్కకు పెట్టండి. చుట్టూ మొత్తం నింపి పారేసాడు. అప్పుడు బోరేస్తే పడకపోయేది, నీళ్లు రాకపోయేది. 24 గంటలు కొట్టినా బోర్ల నీళ్లు ఓడిచిపోతలేమంటే అది కేసీఆర్ దయ వల్ల. మూర్ఖులు మాట్లాడుతూ అంటారు 24 గంటలు కరెంట్ ఇస్తే మనకి ఏం మునిగిందో. వాడు అంటాడు 3 గంటలు చాలు అంటాడు. 3 గంటలు నాకు తెలిసిన కాడికి కాలం కూడా మారదు. రైట్, సారు మాట్లాడే ముచ్చట విన్నారు కదా. సార్ ఏమన్నాడు, గా పక్క పొంటి ఉన్న రాష్ట్రాలల్లా చక్కగా నీళ్లు లేవు, కరెంటు లేదు, గట్టిగా మాట్లాడితే పెన్షన్ కూడా లేదన్నాడు. అయితే ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన ఇంకో ముచ్చట ఏంటంటే సార్ వచ్చిన పని ఏమో వరంగల్ జిల్లా సంగం మండలం దగ్గర 26 కోట్లతోని చేపట్టిన పలు అభివృద్ధి పనులకు స్థానిక ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సారుతోని కలిసి ఎర్రబెల్లి దయాకర్ సారు శంకుస్థాపన చేసిండు. మరి శంకుస్థాపన చేసినాక ఇంకా ఏమన్నా పనులు చేసుకుందామా, చేస్తే ఎట్లా చేసుకుందాం, ఏం కథ అని మాట్లాడాలి గాని సంబంధం లేకుండా వచ్చిన పని ఇడిచిపెట్టి పక్క పార్టీల ముచ్చటేందో వాళ్ళ గురించి గిట్లా మాట్లాడేందో అని చాలా మంది అనుకుంటున్నారు సారు. ఇప్పుడు కొత్త సంవత్సరం షాల్
కాగానే ఇక చిన్న చిన్నగా పండుగలు కూడా చాలా అయినట్టేనే చెప్పుకోవచ్చు. ముందుగాల సంక్రాంతి, అటు ఇంకా హోలీ, ఉగాది, మొన్న బోనాలు, ఇక ఇంకొన్ని రోజులలో గణేష్ పండుగ. వినాయక చవితి పండుగ ఇక దగ్గరికి వచ్చినట్టే. విగ్రహాలు తయారు చేసుడు, అటు ఇంకా వాటికి తీరొక్క రంగులద్ది మంచిగా పండుగకు తయారు చేస్తున్నారు. మరి 7 మట్టి విగ్రహాల కలర్ గణేషుల్లా ఇంకిత ముచ్చట మా అన్న చెప్తాడు. ఓ పరిందం పాండ్రి. ఇక మన తాన గణేశుని పండుగ అంటే పెద్ద జాతర అని చెప్పుకోవచ్చు. తెలంగాణలో బతుకమ్మ పండుగ, ఐటంక బోనాల జాతర, ఇప్పుడు గణేశుని పండుగ మన తెలంగాణలో మస్తు నడుస్తాయి. ఇక వాళ్ళ పండుగ అంటే చిన్న పండుగ కూడా కాదు, పెద్ద ఎత్తున ఓ జాతర అవుతుందనే చెప్పుకోవచ్చు. ఇక ఎప్పటి లెక్కనే మన తాన ఇంకో నెల తర్వాత గణేశుని పండుగ సురువు కాబోతున్నాయని చెప్పొచ్చు. ఇక పండుగ అంటే విగ్రహాలు, ఇప్పుడు మన గణేశుని విగ్రహాలు కూడా ఎక్కువ శాతం మట్టి విగ్రహాలే తయారు చేస్తున్నారంట. అంటే పోయినాడు కానీ ఇప్పుడు మట్టి గణేశుని విగ్రహాలు ఎక్కువనే కనబడతాయి అని అన్నట్టు. ఇక ఇక్కడ ఇంకో ముచ్చట ఏంటంటే, ఇప్పుడు రంగుల విగ్రహాలు అనగానే మన వాళ్ళు మంచిగా ఉంటది, చూడడానికి మొద్దు ఉంటది, మన గల్లీలో ఉన్న పొరగాలు చూస్తే ఇంకా మంచిగా ఉంటదని ఆలోచన చేసి మంచిగా ఉంటున్నారు. కానీ తర్వాత అయ్యే కాలుష్యం గురించి వాళ్ళని ఆలోచన చేస్తలేరని చెప్పేసి చాలా మంది అంటున్నారు. ఇక మంచో చూడో మట్టి వినాయకుని తయారు చేసుకొని మంచిగా పండుగ చేస్తే ఇటు నీళ్లు ఖరాబు కావు, అటు గాలి ఖరాబు కాదు, మొత్తానికి కాలుష్యం తక్కువ చేసిన వాళ్ళం అవుతాం. గట్లనే గణేష్ దేవుని ఇంత ఖుషి చేసిన వాళ్ళం అవుతాం అని చెప్పేసి అంటున్నారు ముచ్చటిన్న పబ్లిక్. అరే గీ వార్త మళ్ళా పెట్టిండా మా డైరెక్టర్ సారు. హగో మళ్ళా గదే వార్త అనగానే అయిపోయిన ముచ్చట్నే మళ్ళా చెప్తున్నామని ఆలోచన చేయకుండ్రి. ఈ వార్త మేము ఒక 3 నెలల కింద చెప్పినాం, ఇప్పుడు మళ్ళా చెప్తున్నాం. ఎందుకంటారా, అప్పుడు మేము చెప్పింది ఒక ఏడాదిలా 600 కోట్లు, ఇప్పుడు ఈ 9 ఏళ్లలా 2 లక్షల కోట్లు. మీకు ఇట్లా ముచ్చట సమస్య కాదు కానీ మా అన్న చెప్తాడు ఇనుండ్రి. ఈ తాగుడు తగలయ్యా, ఏం తాగుడో ఏందో పోండ్రి. కానీ ఈ మధ్య కాలంలో ఈ మందు అమ్మకాలు మాత్రం మస్తు ఎక్కువైపోతున్నాయి. ఈ సర్కారు కూడా మందు తాగొద్దు, ఒంటికి మంచిది కాదని మస్తు చెప్తారు కానీ అమ్ముడు మాత్రం ఆపరు. ఎందుకు ఆపుతారు? వచ్చే లాభం మొత్తం మందుతోనేనాయే, ఇంకెందుకు ఆపుతారు? అయితే మందు అమ్మకాలలో తెలంగాణదే ఒక్కటో ర్యాంక్ అంట. అవునులా, తెలంగాణలో మందు అమ్మకాలలో మస్తు జోరుందంట పోండ్రి. ఈ ముచ్చట మనం 3 నెలల కిందనే మాట్లాడుకున్నాం. అయితే ఇప్పుడు ఇంకో ముచ్చట మాట్లాడుకుందాం. ఇక అదేందంటే, మే నెల అంటేనే పెండ్లిల సీజన్ ఆయే. మరి మందు సుక్క లేకుంటే మనోళ్ళు పెండ్లిలు కావాయే, అంతే కదా నుల్లో. ఇంకో అసలైన గమ్మతు ముచ్చట ఏంటంటే, ఇక ఎండాకాలం అని మొన్నటిదాకా మందు బాబులు సల్లగుంటాయని బీర్లే తాగుతుండ్రో ఏం పాడో గాని ఇప్పుడుగా బీర్లకు మస్తు డిమాండ్ ఉందని చెప్తుండ్రు మందు అమ్మే పెద్ద సార్లు. అయితే మరి ఈ 30 రోజులలోనే 7.44 కోట్ల బీర్లు తాగిండ్రంట మన తెలంగాణ ప్రజలు. అయితే నిజంగానే పెండ్లిల వల్ల ఎండాకాలం కావడం వల్ల ఇంత డిమాండ్ ఉంది కావచ్చని కొంతమంది అంటున్నారు. ఇక ఇంకొంతమంది ఏమో వానాకాలం అయితే ఏంది, ఎండాకాలం అయితే ఏంది, పెండ్లిల సీజన్ అయితే మాకేంది అని మనోళ్ళు మస్తు తాగుతున్నారని ఇంకొంతమంది చెప్తున్నారు. మనోళ్ళ గురించి ఎంత చెప్పుకున్నా ఎట్లా చెప్పుకున్నా చాలా తక్కువనే చెప్పుకోవచ్చు. ఎందుకంటారు, అరే మొన్న మందు మీద వచ్చిన మొత్తం ఆదాయం ఎంత అని లెక్కేసి చూస్తే దిమ్మ తిరిగే నంబర్ కనబడ్డది. ఎంత పైకి వచ్చిందని అనుకుంటారు? అచ్చరాల 9 ఏళ్లల్లా 2 లక్షల కోట్లు మందు అమ్మకమైందంట. ఈ ముచ్చట కూడా ఆబ్కారీ పెద్ద సార్లే చెప్పిండ్రు. అరే మొన్నటిదాకా మన తాన శ్రావణ మాసమే నడిచింది, మరి గింతల్నే మనోళ్ళు గంతమంది ఎట్లా గుంజిల్లని పరేషాన్ అవుతున్నారులే. మొన్న బెల్ట్ షాపులు పెట్టడానికి సర్కారు దరఖాస్తులు పెట్టుకోమని చెప్తే మనోళ్ళు మస్తుగా బెల్ట్ షాపులు పెట్టుకొని మస్తు ఎగబడ్డారు. ఇప్పుడు రోజు రోజుకు ఇటు మందు అమ్మేటోళ్ళు ఎక్కువైతున్నారు, గట్లనే అటు కొనేటోళ్ళు కూడా ఎక్కువనే అవుతున్నారు. ఏం చేస్తాం ఇక, అంతా సర్కారు మహిమ, గట్లనే మన బంధుబాబుల ప్రేమ. ఇప్పుడే గిట్లున్నదంటే ఎలక్షన్ల టైం దగ్గర పడ్డాక ఈ మందు జోరు ఇంకింత ఎక్కువ నడుస్తుందేమో అని అంటున్నారు ముచ్చటిన్న పబ్లిక్. పోయిన నెలలో 60 కోట్లు వస్తే ఇంకా వచ్చే 2 నెలల్లో 100 కోట్లు దాటేటట్టే ఉన్నదని అంటున్నారు ఇంకొంతమంది. చూడాలేగా ఈ మందు జోరు ఇంకా ఎంత ముందుకు పోతుందో ఏమో. ఇక టైం అయితే అయిపోయింది. ఇయాటి వార్తలు అయితే గివే. రేపటి వార్తలల్లా మళ్ళా కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండుండ్రి మన అమ్మ న్యూస్. నమస్తే.